జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని బీజేవైఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద దాడిలో అమాయకపు హిందూ ప్రజలు మరణించారని, ఈ దాడిని ఖండిస్తూ చిట్యాల మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుండ మణికుమార్, వల్లాల ప్రవీణ్, ప్రభాకర్, రాజేందర్, గుండ సురేష్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ఈ ఉగ్రవాద దాడుల్లో అమాయకమైనటువంటి హిందూ ప్రజలు 27 మంది మరణించడం జరిగింది. ఈ యొక్క ఉగ్రవాదులు వారిని చిత్రహింసలు పెడుతూ ఐడి కార్డులు చూస్తూ మగవారిని పాయింట్లు విప్పి మర్మంగాలను చూస్తూ నువ్వు హిందువా ముస్లిమా అనుకుంటూ చిత్రహింసలు పెట్టు కాల్పులు జరపడం జరిగింది. ఈ యొక్క కాల్పుల్లో అమాయకమైన ప్రజలు పూర్తిగా హిందువులు మరణించడం జరిగింది. దీనికి గాను బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వారి యొక్క ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున దిష్టిబొమ్మ దాన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా ఈరోజు హిందూవాదం ఎంత బలంగా ఉంటే మనం అంత భద్రతగా కూడా ఈ దేశంలో బతకగలుగుతాం. అలాగే ఈ యొక్క ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి టెర్రరిస్టు దేశాలు, టెర్రరిస్టుకు సపోర్ట్ చేస్తున్న ఇతర దేశాలను కూడా మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న కుక్కలను రోడ్డు మీదకి ఇచ్చి కాల్చి చంపేసిందిగా విజ్ఞప్తి. ఇలా చేస్తేనే హిందూ ప్రజలకు శాంతిగా ఉంటారు. అలాగే వారికి కూడా ఉగ్రవాదులకు భయాందోళన చేపట్టి మతాల మధ్యలో చిచ్చుపెట్టి ఈ కార్యక్రమాలు జరగకుండా చూస్తారు.